ఈ శోభన్న ఈ దేశంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చారు. ఇప్పటి వరకు ఏ శోభన్న క్లాస్మేట్ సార్ చెప్పిన విషయాల్ని మనం చూస్తే ఆయన రూపొందిన క్రమం అద్భుతమైన క్రమం. ఆ క్రమం ఈ దేశంలో ఉండే పాలక వర్గాల్ని భయకంపితులు చేసి, ఎప్పుడైనా సరే దేశాన్ని పరిపాలించే వాళ్ళు, నియంతృత్వ పరిపాలన అమలు చేయాలనుకున్న వాళ్ళు అనివార్యంగా ఆయుధాన్ని ఆశ్రయిస్తారు, అనివార్యంగా యుద్ధాన్ని ఆశ్రయిస్తారు, హింసని ఆశ్రయిస్తారు. ఈ హింస ఇవాళ మొదలైన హింస కాదు. ఈ హింస వేల సంవత్సరాలుగా ఈ నేల మీద అమలవుతున్న హింస. ఈ హింస అమలు చేస్తున్న సందర్భంలో నుంచి ఆ హింసను వ్యతిరేకిస్తూ ఎందరో వీరులు ఈ నేల మీద నడియాడిన వ్యక్తులు ఉన్నారు. ఆ క్రమంలో ఒక జీతగాడిగా ఈ దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని చెప్తూ ఉన్నారు. 47లో స్వాతంత్రం వస్తే 52లో పుట్టిన ఏసోబన్న జీతగాడిగా ఎందుకు మారాడు? ఏసోబన్న లాంటి వీరుల్ని చంపుతున్న వాళ్ళైనా, రాజ్యహింసని అమలు చేస్తున్న వాళ్ళైనా, ప్రజాస్వామికవాదులైనా, లేదా ఈ రాజ్యహింసకి మద్దతుగా నిలబడిన కొందరు మేధావులైనా ఆలోచించవలసినది ఒక సందర్భం మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది విజ్ఞప్తి అనుకుంటారా, విన్నపం అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. మధ్య భారతంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు. ఒక మనిషి తయారు కావడానికి, ఈ నేల మీద ఈ దేశానికి నాయకత్వం వహించడానికి, విస్తృతమైన జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది? 50 సంవత్సరాల క్రమంలో, ఉద్యమ క్రమంలో తయారైన వ్యక్తుల్ని పట్టుకొని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నారు. మధ్య భారతంలో ఒరిగిపోతూ ఉంటే, తెలంగాణ నేల మీద ఒరిగిపోతూ ఉంటే, ఒక 10 కోట్ల మంది ఉండే ఆదివాసుల మధ్య పోరాటం చేస్తూ ఉంటే, ఈ దేశం అంతా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఏం చేస్తుంది? పౌర సమాజం ఏం చేస్తుంది? అందుకే 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిందే నిజమైతే ఏసోబన్న జీతగాడిగా మారే పరిస్థితి లేదు. మాదిగ కులంలో పుట్టిన ఏసోబన్న ఊరికి దూరంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది? తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, తర్వాతనే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ 3 పూటల ఈ 5,000 నోట్లోకి ఎందుకు పోవటం లేదనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లా రానట్లా? చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, భూమి లేదు, జీవితం లేదు. లేనప్పుడు అనివార్యంగా ఒక యాతన మొదలైంది. ఒక్క ఏసోబన్న మాత్రమే కాదు, సూరపనేని జనార్దన్, పులి అంజన్న, లింగమూర్తి, ఇట్లా మొదలు పెడితే ఎంతమంది పేర్లైనా చెప్పొచ్చు. వీళ్ళందరూ తమ కుటుంబంలో అందరిలాగే ఈ దేశంలో 140 కోట్ల మంది లాగే పుట్టి పెరిగారు కదా. మరి వీళ్ళు మాత్రమే ఒక కొత్త ఆలోచన ఎందుకు చేశారు? 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 67 వరకు చూశారు, 20 ఏళ్ళు చూశారు. బ్రిటిష్ వాడు ఉన్న కాలంలో తెల్లవాడు పోయి నల్ల దొరలు వస్తే ఈ స్వాతంత్రం వట్టి పూటకమని 1930లో భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడుతూ చెప్పిన మాట నిజమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వస్తే ఈ స్వాతంత్రం వట్టి బూటకమే అయ్యింది. బూటకం అయ్యిందనే విషయం అర్థం కావడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. ఈ 20 ఏళ్ల సమయంలో వేచి చూశారు కదా. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఈ దేశస్తులే. ఈ దేశాన్ని ఇక్కడ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న వాళ్ళు ఈ దేశ పెట్టుబడిదారులే. అయినప్పుడు కోట్ల మంది ప్రజలకి కనీస అవసరాలు ఎందుకు తీరలేదు? తీరి ఉండి ఉంటే 1967 మే 24వ తారీఖున నక్సల్బరి నిప్పు రవ్వ ఎందుకు అంటుకున్నది? ఎందుకు నక్సల్బరి అవసరం వచ్చింది? ఆదివాసులు, అమాయకులైన వాళ్ళు, తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు, వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేయడం ఎట్లా తెలియదు, ఎట్లా విత్తనాలు వేయాలో, ఎట్లా కలుపు తీయాలో, ఎట్లా పంటను కోయాలో, ఎట్లా తిండి తినాలో తెలియనటువంటి ప్రజలు ఈ దేశంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జోతేదారులు వచ్చి ఆ భూమిని ఎందుకు ఆక్రమించుకున్నారు? ఈ ప్రశ్న ఇందిరాగాంధీకి తెలియదా? ఈ ప్రశ్న ఆనాడు నెహ్రూకు తెలియదా? ఈ ప్రశ్న ఈనాడున్న పాలకులకు తెలియదా? కనుక ఆనాడు వాళ్ళు దోతేదారులు అనే భూస్వాములు వచ్చి ఆదివాసుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఆదివాసుల దగ్గర నక్సల్బరి నిప్పురవ్వ రాజుకున్నది భూమి కోసం. భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది అని బైబిల్లో ఒక సూక్తి ఉన్నది. భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది.
ఆ భూమితో మాట్లాడిన ఆదివాసులకి జ్ఞానం ఇవ్వకపోగా 9 మందిని ఈ దేశ పాలకులు చంపేశారు. 67 మే 25వ తారీఖు నాడు చంపేశారు. దానికి నాయకత్వం వహించిన చారు మజుందార్ ఒక పిలిపిచ్చాడు. గ్రామాల్లో ఉన్న యువతులారా, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న మేధావులారా, బుద్ధిజీవులారా, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులారా, చూశారా ఈ దేశంలో మీతోటి మనుషులు ఆదివాసులు 9 మందిని పాలక వర్గాలు చంపేశారు, మీరు మౌనంగా ఉంటారా, మీరు ఆలోచించరా అనే ప్రశ్న వేసినప్పుడు ఈ దేశం అంతా కదిలిపోయింది. ఆ కదలికలో సూరపనేని జనార్దన్ ఒక విద్యార్థిగా బయలుదేరాడు, ఒక యువకుడిగా బయలుదేరాడు. ఆ పిలుపులో పులి ఎంజన్న ఒక యువకుడిగా బయలుదేరాడు. ఆ పిలుపులో బయలుదేరిన వాళ్ళు టేకులగూడెంకి చేరుకున్నారు. టేకులగూడెం మాత్రమే కాదు, టేకులగూడెం లాంటి కొన్ని లక్షలాది గ్రామాల్లోకి చేరుకున్నారు. ఈ టేకులగూడెంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ దేశంలో కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు అంటాం. ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు. 2 చేతులు తప్ప కంపెనీలోకి వెళ్ళి పని చేస్తే ఒక నట్టు గాని ఒక పాన గాని ఏది కూడా తమది కాని మనుషులు కార్మికులు. అట్లే ఏది కాని మనుషులు ఈ దేశంలో భారతదేశంలో ఎవరు ఉంటారంటే దళితులు ఉంటారు. దళితులకి భూమి ఉండదు, దళితులకి గౌరవం ఉండదు. దళితులు కాళ్ళకి చెప్పులు తయారు చేసిన వాళ్ళే తిరిగి చెప్పులు వేసుకునే అవకాశం ఉండదు. అట్లాంటి గ్రామాల్లోకి టేకులగూడెంలోకి దళిత వాడల్లోకి ప్రవేశించి బైబిల్ పట్టుకున్న యేసోబన్న దగ్గరికి నజ్జల్బరి నిప్పురవ్వ ప్రవేశించింది. ఆ నజ్జల్బరి నిప్పురవ్వ ప్రవేశించినప్పుడు ఈ గ్రామం మండుతూ ఉన్నది. అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లా జీతగాడ, 6 ఏళ్లకి జీతం ఉంటివా దొరల్లా జీతగాడ, మీసమన్న మొలువక ముందే దొరల్లా జీతగాడ, కాసగడ్డి కుప్ప కొడితివా దొరల్లా జీతగాడ. 70వ దశకంలో 60వ దశకంలో ఈ దొర అనేవాడు ఎందుకున్నాడు? దొరకి ఒక మాదిగ వాళ్ళు జీతం ఎందుకున్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ అసమానత ఎందుకు కొనసాగుతున్నది? ఈ ప్రశ్న మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భూమి నాకెందుకు రాలేదు? ఈ ప్రశ్న మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో మా భాగస్వామ్యం ఎందుకు లేదు? ఈ ప్రశ్న వేశారు. అందుకే ఈ ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్నకి పరిష్కారం పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. అనివార్యంగా అవతల నుంచి యుద్ధం చేయడానికి ఆయుధాలు పట్టుకొని వస్తున్నప్పుడు చేతిలో ఉన్న కొడవలో గొడ్డలో రంపమో కట్టెనో ఏదో ఒకటి పట్టుకొని నిలబడక తప్పని పరిస్థితి. ఇదిగో ఇక్కడ మనం నిలబడ్డ ఈ నేల యేసోబన్న కన్నీళ్లతో రక్తంతో తడిసి పేద ప్రజలకు పంచిపెట్టిన నేల. ఏం చేశారయ్యా ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ విప్లవకారులు ఏం చేశారంటే, ఇదో ఈ ఊరిలో ఒక 100 కుటుంబాలు జీవించడానికి కావలసిన భూమిని పంపిణీ చేశారు. ఒక్క ఊరా, ఒక ప్రాంతమా, ఒక జిల్లానా, ఈ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలని ప్రజల పరం చేశారు. భూమితో మాట్లాడితే జ్ఞానం ఇస్తుంది అనే ఆ సూక్తిని బైబిల్ ద్వారా పట్టుకున్న ఆయన, నా విముక్తి ఎక్కడుందంటే, నా విముక్తి నాలాంటి వాళ్ళ విముక్తి ఈ విప్లవోద్యమంలో ఉందని భావించి అంజన్న చేయబట్టుకొని సూరపనేని చేయబట్టుకొని విప్లవోద్యమంలోకి వచ్చి ఎంత విస్తృతంగా పరకాల, పాలకుర్తి, నర్సంపేట, జనగామ ఏ ప్రాంతాలైనా చెప్పండి, ఆయనతో పాటు సంచరించిన వాళ్ళు, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు నాకన్నా ముందు చాలా మంది మాట్లాడు. ఎంకన్నా మాట్లాడాడు, గాదే ఇన్నన్న మాట్లాడాడు, ఆయన క్లాస్మేట్ మాట్లాడాడు. ఇంతమందితో సంచరించాడు ఆయన, ఇంతమందితో స్నేహం చేశాడు, ఇంతమందిని కలిశాడు, ఇన్ని గ్రామాలను ఏకం చేశాడు. దొరకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఒక చాకలాయనని పట్టుకొని, ఆ దొర ఒక చాకలాయనని పట్టుకొని కాలు విరగ్గొడితే తిరిగి మళ్ళీ ఎక్కడ నిలబడేది విప్లవోద్యమమే. ఎందుకు కాలు విరగొట్టమని ప్రశ్నించిన క్రమంలో జరిగిన పోరాటంలో ఆ దొర గడి మీద దాడి చేసి ఆ దొరని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి, ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి, ఆ చాకలి ఆయన ఇంట్లో నుంచి చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక యువకుణ్ణి వేలు పట్టుకొని నడిపించి దండకారణ్యం వరకు తీసుకెళ్లాడు యేసోబన్న. ఇదంతా యేసోబన్న రూపొందిన క్రమం. ఈ రూపొందిన క్రమం నుంచి మనందరూ విముక్తి కోరుకున్నాడు యేసోబన్న. ఒకరా ఇద్దరా? 140 కోట్ల మంది విముక్తి కోరుకున్నాడు. ఎందుకు ఈ పాలక వర్గాలు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది చెప్తున్నారు. మొన్న అమృతోత్సవాలు జరుపుకున్నాడు. అమృతం అంటేనే మాకందనిది, అమృతం అంటేనే మాకెన్నడూ అందనిది. మీ పురాణాల ప్రకారమే చూస్తే దేవదానవుడు సముద్రాన్ని చిలికినప్పుడు
అమృతం బయటకు వస్తే అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ పైన ఉన్నటువంటి ఆ మహావిష్ణువు మోయిన అవతారంలో వచ్చి అమృతాన్ని మొత్తం దేవతలకే పంచిపెడుతున్నప్పుడు ఇద్దరం కలిసి చేసిన పని ఇది ఒక మిథ్యే కావచ్చు, ఇది ఒక పురాణమే కావచ్చు. అంటే దోపిడి పురాణం నుంచి కొనసాగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి. అది కేవలం పురాణం అంటే ఆనాటి సమాజాన్ని చూసి రాసిన కావ్యం. అది దేవతలకు మాత్రమే పంచిపెడితే మరి మేము కూడా కష్టపడ్డాం కదా, మరి మాకెందుకు లేదని మారువేషంలో అటు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మారువేషంలో వచ్చారని గుర్తించి నోట్లోకి వెళ్ళిన అమృతాన్ని కడుపులోకి వెళ్లకుండా తలని కట్ చేసిన మనువాద బ్రాహ్మణీయ రాజ్యం. నోట్లోకి వెళ్ళింది కూడా మా కడుపులోకి పోయినటువంటి దేశం ఇది. అందుకే మీరు అమృతోత్సవాలు అంటే ఇది మా ఉత్సవాలు కాదు. 73 ఏళ్ళైంది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ దేశం బహుళ జాతి కంపెనీలకు ఎందుకు తాకట్టు పెట్టబడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ దేశ పౌరులారా, మేధావులారా, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులారా ఆలోచించండి. ఏసన్న అమరుడు కావడం కేవలం ఏసన్న కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఏసన్న ఆశయాల్లో పనిచేస్తున్న సంఘాలకు సంబంధించిన వాళ్ళ విషయం మాత్రమే కాదు. మా అంటే ఇది పిడికలు మాత్రమే. బయట మీరు కోట్లాది మంది ఉన్నారు. మీరు ఆలోచించినంత కాలం, మీరు ముందుకు రానంత కాలం, మీ గొంతు విప్పనంత కాలం ఈ దేశంలో దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి అప్పచెప్తున్నారు? ఆనాడు బ్రిటిష్ వాడు వచ్చాడు ఇక్కడికి, వ్యాపారం కోసం వచ్చాడు. వ్యాపారం కోసం వచ్చిన వాడు ఇక్కడున్న ప్రజల్ని పీడించి దోపిడీ చేసి ఇక్కడ పత్తి పండించాడు, ఇక్కడ కాఫీ పండించాడు, అనేక రకాల పంటలు పండించి ఈ పంటల్ని వాడి దేశానికి తీసుకెళ్లి అక్కడ బట్టలు తయారు చేశాడు, తిరిగి వచ్చి మనకే అమ్మాడు. అక్కడ కాఫీ పౌడర్ తయారు చేశాడు, తిరిగి వచ్చి మనకే అమ్మాడు. ఇక్కడ నుంచి పొగాకు తీసుకెళ్లాడు, అక్కడ సిగరెట్ తయారు చేశాడు, తిరిగి వచ్చి మనకే అమ్మాడు. ఈ దోపిడీ కొనసాగింది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా అల్లూరి భగత్ సింగ్ ఎందరో పోరాటం చేసి ఆ విముక్తి రావాలని వాళ్ళు కోరుకుంటే మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ 2024లో నిలబడి మాట్లాడితే ఒక వేదాంత కంపెనీ దండకారంలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఒక డీబీఎస్ కంపెనీ నల్లమల్ల అడవులోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఒక జిందాల్ కంపెనీ విశాఖపట్నంలో బాక్సైట్ తవ్వాలి. ఈ కంపెనీలన్నీ విదేశీ కంపెనీలు. ఈ విదేశీ కంపెనీ డీబీఎస్ కంపెనీ ఆస్ట్రేలియా కంపెనీ, జిందాల్ కంపెనీ దుబాయ్ కంపెనీ, వేదాంత కంపెనీ మరో దేశంతో సంబంధం ఉన్న కంపెనీ. ఈ కంపెనీలన్నీ ఎందుకు అడవిలోకి పోవాలి? అనగనగా రాజు అడవికి వెళతాడు అని ఒక కథ మనం విన్నాం చిన్నప్పుడు. మన నాన్నమ్మలు మన అమ్మమ్మలు మన కథ చెప్పినప్పుడు అనగనగా రాజు అడవికి వెళతాడు, ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వెళ్తాడు రాజు? అడవిలో ఏం పని? అడవిలో ఏం పని అంటే అడవిలో రాజ్యం ఉంటుంది. అడవిలో ఆదివాసుల రాజ్యం ఉంటుంది. ఆనాడు రాజులైనా ఆ తర్వాత ధర్మరాజు అయినా రాజులు ఎవరైనా సరే అనగనగా అడవికి వెళ్ళి అక్కడున్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఉన్న అటవీ సంపదని దోపిడీ చేయడానికి అడవికి వెళ్తారు. ఇవాళ అనగనగా వేదాంత కంపెనీ అడవికి వెళ్తుంది. జిందాలు, లక్ష్మీ మిట్టల్ ఈ కంపెనీలనే డీబీఎస్ కంపెనీలన్నీ అనగనగా అడవికి ఇవాళ ఎందుకు వెళ్తున్నాయంటే ఆదివాసుల కాళ్ళ కింద అపురూపమైన సంపద ఉన్నది. ఈ అపురూపమైన సంపదని రక్షించే వాళ్ళు ఎవరు? ఈ దేశ మూలవాసుల సామూహిక హననం చేయడానికి ఈ పాలకులు పూనుకున్నారు. మనం విన్నాం చరిత్రలో హిట్లర్ అనేవాడు కొన్ని లక్షల మందిని గ్యాస్ పొయ్యిలోకి నెట్టేసి చంపేశాడని విన్నాం. మొన్ననే ఒక దేశం, ఆ దుర్మార్గానికి బలైన ఒక దేశానికి సంబంధించిన ప్రజల అస్థి పంజరాలు 1945-39 మొదలైన రెండో ప్రపంచ యుద్ధం 1945 వరకు జరిగింది. ఈ కాలంలో అంతమంది చనిపోతే వాళ్ళ అస్థి పంజరాలు మట్టిలో నుంచి ఇసుకలో నుంచి బయటకు వస్తే ఆ అస్థి పంజరాలను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఖననం చేశారు. మరి ఆ విధంగా చంపిన ఆనాడు ఫాసిజాన్ని నాజిజాన్ని అమలు చేసిన పాలకులు ప్రపంచాన్నంతా సామూహిక హననం చేయడానికి పూనుకున్నారు. సరిగ్గా ఇవాళ ఈ దేశ పాలకులు తన బిడ్డల్ని తినే ఒక న్యాయం ఎక్కడిదండి? ఇది తల్లే బిడ్డల్ని తినే న్యాయం ఎక్కడిది? ఎవరు వీళ్ళు? ఈ ఏసోపన్న ఎవరు? నల్ల ఆదిరెడ్డి ఎవరు? చారుమజుందార్ ఎవరు? సంతోషన్న ఎవరు? సూరపనేని జనార్దన్ ఎవరు? లింగమూర్తి ఎవరు? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి? ఇన్నాళ్ళు చెప్పినట్లు 8,000 మంది అపురూపంగా తయారైన ఈ మనుషులందరూ ఎవరి చేత చంపబడ్డారు? ఒకసారి నెహ్రూ చేత, ఒకసారి ఇందిరాగాంధీ చేత,
ఇంకొకరి చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఇంతమంది చంపబడ్డారు అంటే నీ బిడ్డలని ఈ తల్లే చంపే ఒక న్యాయం, జంతు న్యాయం కొనసాగుతుంది. జంతువులన్నా కొన్ని జంతువులు తమ బిడ్డల్ని కాపాడుకుంటాయి. కానీ దేశంలో పాలకులకి తమ బిడ్డల పట్ల మమకారం లేదు. తమ బిడ్డల్ని శత్రులుగా ఎంచి చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారంటే ఆ ఆదివాసులు ఒక 10 కోట్లో 15 కోట్లో 20 కోట్లో మధ్య భారతంలో ఉన్న ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల్లో ఖనిజ సంపద ఇక్కడ ఉన్నంత సంపద లేదు. ఒకవేళ ఉన్నా ఆఫ్రికా ఖండాల్లో ప్రవేశించడం కష్టం, తెచ్చుకోవడం కష్టం, ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక అప్పనంగా భారతదేశంలో ఉన్న పాలకులు ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్లుగా మారిపోయారు, బహుళజాతి కంపెనీలకి దళాలుగా మారిపోయారు. అందుకే ఆయన రాశాడు పాటలో, అమెరికా వాడు ఎలా వస్తున్నాడు, బాంబుల సంచులతోనే వస్తున్నాడు. బాంబుల సంచులతోనే వస్తూ ఉంటే హిందుస్థాన్ లీవారోడు వందే మాతారం అండు. ఇక్కడున్న కంపెనీలు, ఈ భారతదేశంలో ఉన్న కంపెనీలు పెట్టుబడిదారులు వాళ్ళకి దళాలుగా మారిపోయారు. హిందుస్థాన్ లీవారోడు వందే మాతారం అండు. టాటా బిర్లా వాళ్ళు తాళాలు కొట్టుతుండు, ప్రధాన మంత్రి గారు పాదాలు విసుకుతుండు, ముఖ్యమంత్రి గారు మూతి నాకుతుండని రాశాడు ఆయన. ఇవాళ ఈ పాలకులు బహుళ జాతి కంపెనీలకు ఇట్లా సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేస్తున్నారంటే ఈ సంపదని దోపిడీ చేసి పెట్టడానికి. మరి ఈ సంపదని కాపాడుతున్న వాళ్ళు ఎవరు? ఆదివాసులు. వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? ఏసోబన్న లాంటి విప్లవకారు. ఏసోబన్న నాయకత్వం వహించి దాన్ని కాపాడితే మహేష్కు లాభం వస్తుందా? పరిశుద్ధకి లాభం వస్తుందా? ఆ కుటుంబానికి లాభం వస్తుందా? లేదా టేకల గుడానికి లాభం వస్తుందా? ఒకవేళ అదే అనుకుంటే అమ్మ అయ్య పెట్టిన పేరు కూడా చెప్పరు ఎవరో ఈ బిడ్డలు. ఏసోబన్న తల్లి పెట్టిన పేరు, తండ్రి పెట్టిన పేరు. కానీ జగనన్నగా ఎన్ని పేర్లుగా పనిచేశాడు. పేరు కోసం వచ్చినందున అవ్వ అయ్య పెట్టిన పేరు కూడా చెప్పరు. భూములు ఎన్నో పంచినా చెంటు భూమి కూడా అడగరు. ఆ భూమిలో పండిన పంట కంకి మీద ఒక్క కంకి మీద కూడా చెయ్యి వేయరు. అంత నిస్వార్థంగా ఈ దేశం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ కూర్చున్న మనందరి కోసం, నువ్వు 2 వీలర్ నడపాలంటే, నువ్వు కారు నడపాలంటే, నువ్వు పెన్ను బట్టి రాయాలంటే, నువ్వు కళ్ళజోడు పెట్టుకోవాలంటే నీకేం కావాలి? ఇనుము కావాలి. ఈ ఇనుము భారతదేశంలో ఉన్నది. ఈ ఇనుము దోపిడీ చేసుకొని పోతే మన తర్వాతి తరాలకి, మన పిల్లలకి ఎవరు తెచ్చి పెడతారు? భవిష్యత్తు తరాల కోసం నిజమైన వారసులు ఈ దేశంలో రేపు రాబోయే తరాల కోసం ఈ సంపదను కాపాడాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ప్రాణత్యాగం చేస్తున్నారు. మన కోసమే, ఇక్కడ కూర్చున్న మనందరి కోసం, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజల కోసమే. అందుకే వీళ్ళని శత్రువులుగా భావించి పాలక వర్గాలు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేస్తున్నారు. ఎంతమంది మాట్లాడారండి? 67 నుంచి ఇంకా ముందుకెళ్తే 1930 ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పటి నుంచి ఎంతమంది మాట్లాడారు? ఇక్కడితో కథం అయిపోయింది, ఇక లేదు, ఇంకా అయిపోయింది అని మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఈ భూమి ఉన్నంత వరకు, ఈ దోపిడీ ఉన్నంత వరకు, ఈ అంటరానితనం ఉన్నంత వరకు, అవిద్య ఉన్నంత వరకు, పాలక వర్గాలు సామ్రాజ్యవాద దేశాలకి దళాలుగా మారినంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఆ పోరాటం ఎవరు ఆపలేరు. కవితా న్యాయమే కావచ్చు, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరనేది కవితా న్యాయం కావచ్చు. కానీ సూర్యుడు ఎంత సహజమో ఈ దేశంలో పోరాటం నడవడం కూడా అంతే సహజం. అందుకే ఈ వేదిక తరపు నుంచి ఏసోబన్న సంస్మరణ సభ సందర్భంగా ఈ దేశ ప్రజలకి తప్పనిసరిగా మనం విజ్ఞప్తి చేయవలసింది, ఎందుకంటే మనం ఒక్కరమే ఈ పాలక వర్గాల్ని ఓడించలేం. మనం ఒక్కరు మాత్రమే ఓడించలేం. మన శక్తి ఆ శక్తితో పోల్చుకున్నప్పుడు, అశేష ప్రజలందరినీ మనం కూడగట్టినప్పుడు మాత్రమే ఈ దేశంలో 2 వర్గాల మధ్య యుద్ధం జరిగితే ఆ 2 వర్గాల మధ్య జరిగే యుద్ధంలో ఎవరి బలం ఎంత అనే దాన్ని బట్టే యుద్ధంలో విజయం అపజయం ఉంటుంది. ఈ ఎవరి బలం ఎంత అనుకున్నప్పుడు ఈ కోట్ల మంది ప్రజల్ని సమీకరించవలసిన అవసరం ఉన్నది. ఎంత మాట్లాడినా అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటే, ఒకప్పుడు ఏసోబన్న జీతగాడిగా పనిచేశాడు, ఇవాళ బహుళ జాతి కంపెనీల్లో జీతగాళ్ళుగా పనిచేస్తున్న లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. మీరు ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ లోకి పోతే ఒకప్పుడు మీరు చూసిన హైదరాబాద్ కాదు, హైదరాబాద్ దాటి కాస్త జూబ్లీ హిల్స్ దాటి అవతలికి వెళ్తే గచ్చిబౌలి వైపు వెళ్ళి చూస్తే ఒక అమెరికాలో ఉన్నామా, ఒక జపాన్ లో ఉన్నామా అని ఒక భ్రమ కలుగుతుంది.
అట్లాంటి కాలనీలో నిర్మాణం చేసుకున్నారు. మరి ఆ కాలనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? మీ పిల్లలు, మన పిల్లలు, ఈ దేశం బిడ్డలు, ఈ ప్రజల బిడ్డలు ఆ కాలనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ సుబ్బన్న ఏం చేశాడో, సూరపనేని జనార్దన్ ఏం చేశాడో తెలియని బిడ్డలు. కార్పొరేట్ కంపెనీల్లో 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఏ సుబ్బన్న జీతం చేసినట్లే వాళ్ళు అక్కడ జీతం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఈయన దొర దగ్గర జీతం చేశాడు, ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ కంపెనీల దగ్గర జీతం చేస్తున్నారు. ఏ సుబ్బన్న ఒక పూట అన్నం పెట్టి, దొర ఒక పూట అన్నం పెట్టి రోజంతా పని చేయిస్తే, ఒక పూట కాదు, మా శరీరంలో బలం ఉండాలంటే, మేము పని చేయాలంటే మాకు 3 పూటల జీతగాళ్ళకి అన్నం కావాలని పోరాటం నడిపిన వాడు యేసోబన్న. 3 పూటల అన్నం కోసం పోరాటం నడిపాడు. కూలి తల్లులు, నాట్లేసే తల్లులు, కోసే తల్లులు, మోపు ఎత్తే తల్లులు, కుప్ప కొట్టే తల్లులు, తమ చెమటని కన్నీళ్ళని కలిపి మీ గరిసెలు నింపుతున్న తల్లులు, వారి కూలి శ్రమకి తగిన కూలి ఇమ్మని పోరాటం చేసిన వాడు. జీతగాళ్ళ కోసం పోరాటం చేశాడు, కూలీల కోసం పోరాటం చేశాడు. సరిగ్గా మళ్ళొక వ్యవస్థ ఇప్పుడు అక్కడ నిర్మాణం అవుతూ ఉన్నది. ఆ నిర్మాణం అవుతున్న వ్యవస్థలో జీతగాళ్ళుగా ఉన్న ఆ కార్పొరేట్ జీతగాళ్ళని మనం ఆకర్షించకపోతే, మనం అర్థం చేయించకపోతే, మన ఉద్యమంలోకి తీసుకురాకపోతే నిజంగా విప్లవానికి అవకాశం ఉందా లేదా అని చాలా చర్చలు చేసే మేధావులు ఉంటారు. ఎవరికి అర్థం కాని వ్యాసాలు రాసే మేధావులు ఉంటారు. అర్ధ వలస దేశమా, అర్ధ భూస్వామ్య దేశమా, లేదా పెట్టుబడిదారు దేశమా అని రాతలు రాసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశం కోరుతున్నది ఏమిటంటే, ఈ ప్రపంచం కోరుతున్నది ఏమిటంటే, చాలా మంది చదువులోకి వచ్చారు. చదువులోకి వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించే శక్తి ప్రభుత్వాలకు లేదు. ఒక పెద్ద సంక్షోభం కొనసాగుతున్నది. తెలంగాణ నేల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎన్రోల్ చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 47 లక్షలు. 47 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఇవ్వగలిగిన ఉద్యోగాలు 3 లక్షలు మాత్రమే. 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన ప్రభుత్వం దగ్గర 40 లక్షల మంది ఉన్నారు. అంటే సర్ప్లస్ 44 లక్షల మంది సర్ప్లస్ ఉన్నారు. ఈ యువత అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఈ యువతకు ఉపాధి ఎవరు ఇవ్వాలి? అర్ధ బానిసలుగా జీవిస్తున్న యువత ఈ సమాజంలోకి వచ్చా. కరోనా సందర్భంగా చూసాం. కిలోమీటర్లు జీడిపి ఇంత పెరిగింది, అంత పెరిగింది. ప్రపంచంలో మనం నెంబర్ 5 అయ్యాం. చైనాను కూడా తలదన్నిపోతాం, ఇంగ్లాండ్ కూడా తలదన్నిపోతాం, అమెరికాతో పోటీ పడతామని ఈ పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు బాగా ఊదుతున్నారు. అయ్యా, మీరు ఊదే బాగా ఒక్క 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. మీరు ఇంత బాగా ఊదుతున్నారు కదా, ఈ బాగా ఊదినప్పుడు ఈ నేల మీద, భారతదేశం నేల మీద కనీసం ఒక చోటు నుంచి కూలీలు మరో చోటికి వెళ్ళడానికి ఒక బస్సును సమకూర్చలేకపోయింది నీ అభివృద్ధి. ఒక రైలు సమకూర్చలేకపోయింది నీ అభివృద్ధి. రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళి ట్రైను ఢీకొని చనిపోయినటువంటి వాళ్ళెందరూ ఈ దేశంలో. రైలు పట్టాల మీద అలిచిపోయి పడికొని ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి వాళ్ళ మీద ట్రైన్ పోయి చనిపోయిన వాళ్ళు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతే పాదాలు చిట్లిపోయి రక్తం స్రవిస్తున్న ప్రజలు. ఏం చేసింది మీ అభివృద్ధి? ఎవరికి ఉపయోగపడింది మీ అభివృద్ధి? ఇక్కడ అభివృద్ధి అంటే 10% మందికి సంబంధించిన అభివృద్ధి. 90% మంది ఈ దేశంలో ఏ అవకాశం లేకుండా ఉన్నారు. ఆదాని ఈ దేశ అధినేతకి మిత్రుడు, సన్నిహితుడు. ఆదాని 2000 సంవత్సరంలో గుజరాత్ లో చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. ఎంత చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు? ఒక 5 కోట్లు 10 కోట్లతో వ్యాపారం మొదలు పెట్టాడు. 24 సంవత్సరాల కిందట చిన్న ఓడల వ్యాపారం మొదలు పెట్టిన ఆదాని ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఎట్లయ్యాడు? 24 ఏళ్ల క్రమంలో ఈ మట్టిని నమ్ముకొని బతుకుతున్న మేము ఎవరమైనా ఈ దేశంలో ధనవంతులయ్యారా? వ్యవసాయదారులు, కార్మికులు, వ్యాపారస్తులు, మధ్యతరగతి జీవులు, ఉద్యోగస్తులు ఎవరైనా ధనవంతులయ్యారా? కానీ మరి నీవు 24 ఏళ్లలో ఈ దేశంలో నెంబర్ 1 ఎట్లయ్యావు అంటే, మనందరి శ్రమని దోచుకొని, మనందరి ప్రభుత్వ యంత్రాంగాన్ని, వ్యవస్థని ఉపయోగించుకొని ఆయన దేశంలో నెంబర్ 1 వ్యాపారస్తుడుగా మారిపోయాడు. ఆయననే ఈ దేశాన్ని నడుపుతున్నాడు. అరుంధతి గారు మొన్న ఒక వ్యాసం రాశారు. ఈ దేశంలో నడుస్తున్నది ప్రభుత్వాలు కాదు, ఈ దేశంలో నడుస్తున్నది కార్పొరేట్ కంపెనీ. కార్పొరేట్ కంపెనీలు ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి. ఇంకా కనుసూపు మేరలో మిత్రులారా, ఇంకొక 5-10 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్న ఎన్నికల్లాగా ఉండవు. మనం చూస్తున్న ఈ ఎన్నికల భ్రమలు ఏమైనా ఉంటే, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు అని కింది వర్గాలకి భ్రమ ఉంటే, ఆ కింది వర్గాలు కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఈ దేశంలో ఉండదు రాబోయే కాలంలో.
ఇట్లా రాజకీయ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, కార్మిక వ్యవస్థలో, రైతాంగ వ్యవస్థలో ఒక సంక్షోభం ఉన్నది. ఈ సంక్షోభానికి పరిష్కారం ఏమిటంటే ఏకీ రస్తా నక్సల్బరీ ఏకీ రస్తా తప్ప ఇంకొక ప్రత్యామ్నాయ పరిష్కారం లేదు. విప్లవం మాత్రమే ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది. యేసోబన్న ఈ దేశం కోసం ఆ తల్లిదండ్రులు కని పెంచి పెద్దగా చేసి 20 ఏళ్ల వయసులో ఒక అపురూపమైన బిడ్డని ఈ దేశ విముక్తి కోసం అందించారు. భరతక్క పాడినట్లు విప్లవం ప్రసవించే తల్లి పురిటి నొప్పులు ఎంత సహజమో విప్లవంలో వీరుల మరణం అంతే సహజం. ఆ వీరుల మరణం అంతే సహజమైనప్పుడు ఆ ప్రసవించిన తల్లిని నీ దేశం అంతా విస్తరింపజేసింది. ఇవాళ నువ్వు లేవు, నీ ఆశయాలు ఉన్నాయి, నీ పోరాటం ఉన్నది, నీ రాజకీయాలు ఉన్నాయి, వాటిని కొనసాగించే నీ వారసులు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం మాకు విశాలమైన నమ్మకం, అశేషమైన నమ్మకం. ఈ ప్రజలు కడుపుల్లో పెట్టి సాదుకుంటారు, ఈ ప్రజలు కళ్ళల్లో పెట్టి సాదుకుంటారు. ఈ ప్రజలు ఆనాడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గంజో కలియో పోసి మిమ్మల్ని ఎట్లా సాదుకున్నారో ఆ విధంగానే ఈ ప్రజలు సాదుకుంటారు. ఎన్ని రూపాలు రావచ్చు, ఖచ్చితంగా ఈ దేశంలో యేసోబన్న ఆశయాన్ని నిజం చేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం మనం అందరం ఎదురు చూద్దాం. యేసోబన్న నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు, నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు, కన్నీటి దండేతునా యేసోబన్న, సూర్యుని గొనిగిత్తునా యేసోబన్న, సుక్కాల పేరేతునా యేసోబన్న, కత్తుల దండేతునా యేసోబన్న, నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు. మీ అందరికీ గెట్ సర్వీస్తో థ్యాంక్ యూ.